ప్రభునందు ప్రియమైన మాకు అత్యంత ఆప్తులైన దేవుని పిల్లలైన వారికి యేసుక్రీస్తు నామమున మీకు మా హృదయపూర్వకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన మాటతో మీ ముందుకు రావడానికి ఆశపడుతున్నాను. అదేమంటే యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం గమనించండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. దైవజనుడు దేవునితో మాట్లాడుతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమంటున్నాడు? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానగా కాపాడదు. అంటే ఎవరు ఆ దేవుని మీద ఆనుకుంటారో, ఎవరు ఆ దేవుని లేక యేసుక్రీస్తును ఆశ్రయిస్తారో వారిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. ఎవరు ఆనుకుంటారు అనేది మనం కనుక ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, పాత తర్జుమాలో అంటే ఇంగ్లీష్ బైబిల్ కానీ లేకపోతే రెఫరెన్స్ బైబిల్ కానీ ఉన్నవారు మీరు చూడగలిగితే, స్థిర మనస్సు గలవారు నీ మీద ఆనుకొందురు కనుక వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. అంటే దేవుని మీద ఆనుకునుట కొరకు మనకు కావలసింది ఏమిటి అంటే స్థిరమైన మనసు. అంటే చపల చిత్తులముగా కానీ సంచల మనస్కులముగా కానీ కాకుండా స్థిరమైన మనసుతో లేక స్థిరమైన విశ్వాసముతో మనము దేవుని మీద ఆనుకోవాలి లేక ఆధారపడాలి అని లేఖనము మనకు జ్ఞాపకం చేస్తుంది. అయితే ఒక ప్రశ్న రావచ్చు ఎవరికైనా, మనము ఆనుకునేటువంటి దేవుడు లేక మనము ఆధారపడేటువంటి దేవుడు ఆయన ఎటువంటి వాడు, ఆయన యొక్క సామర్థ్యత ఏంటి అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే లేఖనం ఏం చెప్తుంది? కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం ఏమంటాడు చూడండి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన ధనవంతుడైండియు, ఆయన ఎవరు మనం ఆశ్రయించే లేక మనం ఆనుకునే మనము ఆధారపడేటువంటి దేవుని యొక్క సామర్థ్యత ఏంటి అంటే ఆయన ధనవంతుడు. రెండవది రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం ఏమంటాడు? యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారందరిలో కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైనాడు. తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు. మొదటిదేమో ఆయన ధనవంతుడు అని చెప్తున్నాడు, రెండవది ఆయన ఐశ్వర్యవంతుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు, మూడవది తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక అక్కడేం రాస్తాడో చూడండి. మొదటి మాటగా ఆయనను ధనవంతుడిగా జ్ఞాపకం చేసినాడు, రెండో మాటగా ఆయనను ఐశ్వర్యవంతుడిగా జ్ఞాపకం చేసినాడు, మూడవది తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. శ్రీమంతుడు మూడో మాటగా ఏ జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన శ్రీమంతుడు. శ్రమ కలిగినప్పుడు, కష్టము కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, అక్కర కలిగినప్పుడు మనం ఆనుకునే దేవుడు ఆయన ఎవరు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటిది ఆయన ధనవంతుడు, రెండవది ఆయన ఐశ్వర్యవంతుడు, మూడవది ఆయన శ్రీమంతుడు. ఇట్టి గొప్ప దేవుడు ఆయన మనకు ప్రభువుగా ఉన్నాడు, మనకు రక్షకుడుగా ఉన్నాడు.
ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు, ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, ఆయనను మనం ఆశ్రయించినప్పుడు ఆయన మనలను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. ఇద్దరు వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన మీద ఆనుకొని పూర్ణ శాంతి కలిగిన వారిగా చేయబడిన ఇద్దరు వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయంలో ఆసా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. అతనికి ఒక రాజుని గురించి రాయబడింది. అతని మీదకి శత్రువులు దండెత్తి వచ్చారు. వచ్చినప్పుడు అతని సైన్యముని గురించి మాట్లాడతాడు. ఆసా సైన్యం ఎంతంటే 5,80,000 మంది. తన మీదకి వచ్చిన శత్రువుల యొక్క సైన్యం ఎంతంటే 10 లక్షల మంది. 300 రథములు, 10 లక్షల మంది సైన్యము ఉన్నారు. అంటే తన సైన్యమునకు మించి రెట్టింపు సైన్యము కలిగిన రాజు తన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆసా ఏం చేసినాడు? ఒక్క మాట జ్ఞాపకం చేస్తాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. దయతో గమనించండి. ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకునిన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించడానికి బయలుదేరినాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీపైన జయమందనీయకుము అని ప్రార్థింపగా, తన సైన్యము కంటే విస్తారమైన సైన్యము కలిగిన శత్రువు తన మీదకి వచ్చినప్పుడు ఆస ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నిన్నే నమ్ముకునిన్నాము, నీ నామమును బట్టియే బయలుదేరాం, నీవే మా దిక్కు అంటున్నాడు. అంటే దేవుని మీద తప్ప మరి ఎవరి మీదనూ ఆయన ఆధారపడినవాడు కాదు. మన రక్షకుడైన దేవుని మీద తప్ప, యేసుక్రీస్తు మీద తప్ప మరి ఎవరి మీదనూ ఆధారపడినవాడు కాదు. కనుకనే అతడు సంపూర్ణ విజయము పొందాడు. అతనికి పూర్ణ శాంతి దొరికింది అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 12వ వచనం, యెహోవా ఆ కూషీలను ఆసా ఎదుటను యోధా వారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయారు. ఆసాకు విజయం దొరికింది. ఆసా మనసుకు పూర్ణ శాంతి దొరికింది. కారణం దేవుని మీద ఆనుకున్నాడు కనుక. 2వది, క్రొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మరొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28 నుండి 33వ వచనం వరకు రాయబడిన భాగం చూస్తాం. వారు రాత్రిపూట దోణి మీద ప్రయాణం చేస్తూ తుఫాను యొక్క తాకిడికి గురైనప్పుడు యేసుక్రీస్తు తన శిష్యుల యొక్క శ్రమను, వారి యొక్క అక్కరను ఎరిగిన వాడై వారి కొరకు అర్ధరాత్రి పూట నడిచి వస్తుంటే పేతురు వారు భూతమని చెప్పుకొని భయపడి కేకలు వేసినట్లుగా జ్ఞాపకం చేయబడింది. ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని నేనే భయపడకూడని ప్రభు వారితో మాట్లాడినాడు. అప్పుడు పేతురు, ప్రభువా, నీవే అయితే నేను నీ వల్లే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చినాకు నాకు సెలవిమ్మని అడిగినాడు. ప్రభు సెలవిచ్చినాడు. రాయబడిన మాట ఏంటి అంటే 29, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళటకు నీళ్ల మీద నడిచాను, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. చిన్న అవిధేయత అతడు నీటిలో మునిగిపోయేదానికి కారణమైంది. అయితే పేతురు నీటిలో మునిగిపోతూ ఉండగా తన వెనక ఉన్న తన తోటి సహోదరులను ఆశ్రయించిన వాడు కాదు. తన వెనక దోణిలో ఉన్న తన తోటి సహోదరులను పేతురు ఆశ్రయించలేదు. లేదంటే తన యొక్క స్వశక్తి మీద కూడా తాను ఆధారపడలేదు. నేను ఈదగలను, నేను ఈదుకుంటూ ఒడ్డుకి జరిగి చేరగలను అనుకోలేదు. లేదు, సామర్థ్యత కలిగిన నా తోటి సహోదరులు ఉన్నారు, వారైనా నన్ను రక్షిస్తారు అనుకోలే. తన సామర్థ్యత మీద ఆధారపడలేదు, తన తోటి వారి మీద ఆధారపడలేదు, కానీ కేవలము యేసుక్రీస్తు మీద ఆధారపడ్డాడు. ఒకే ఒక చిన్న ప్రార్థన, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేస్తాను. ఆ ప్రార్థన చేయగానే ప్రభు వెంటనే అతను చెయ్యి పట్టుకొని అతనిని దోణిలోనికి తీసుకున్నాడు. ఇప్పుడు పేతురుకి పూర్ణ శాంతి దొరికింది.
పేతురు హృదయమునకు, పేతురు యొక్క మనసుకు పూర్ణ శాంతి దొరికింది. కనుక మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవనగా కాపాడుదువు. కారణం, ఆయన ధనవంతుడు, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన శ్రీమంతుడు, తనను ఆశ్రయించి వారి పక్షంగా కృప చూపగలిగిన వాడు. ఆయన అంటాడు, నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను అని చెప్పినవాడు. ఆసాను విడిచిపెట్టలేదు. తన సైన్యము కంటే విస్తారమైన సైన్యము తన మీదకి వచ్చినప్పటికీ ఆసాకు విజయం ఇచ్చి అతనికి పూర్ణ శాంతినిచ్చిన దేవుడు. ఆ యొక్క సముద్రంలో మునిగిపోతున్న పేతురు తనను ఆశ్రయించగానే పేతురును చేయి పట్టుకుని దోణిలోనికి తీసుకుని పేతురుకు పూర్ణ శాంతినిచ్చిన దేవుడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ మాటలు వింటేనే మీరు ఎవరైనా కానీ మీ కష్ట సమయంలో, మీ దుఃఖ సమయంలో, మీ యొక్క శ్రమకరమైన పరిస్థితులన్నింటిలో కూడా మనుష్యులను ఆశ్రయించక, మానవ జ్ఞానం మీద ఆధారపడక, లేక నీ స్వశక్తి మీద మీరు ఆధారపడకుండా కృప చూపగలిగే దేవుడు, త్రోసివేయని దేవుడు, ఆసాను పూర్ణ శాంతి గలవనగా కాపాడిన దేవుడు, పేతురుకు పూర్ణ శాంతినిచ్చిన దేవుడు. నీవు ఆయన మీద ఆధారపడితే, నీవు ఆయనను ఆశ్రయిస్తే నీకును పూర్ణ శాంతినిస్తాడు, నీకును నెమ్మదినిస్తాడు. నిన్ను త్రోసివేయడు, నిన్ను తృణీకరించడు, నిన్ను నిర్లక్ష్యము చేయడు, నిన్ను చేర్చుకుంటాడు. ఏ అక్కర్లో ఉన్నావో, ఏ అవసరతలో ఉన్నావో ఈ క్షణమే ఉన్నపాటున మోకరించు, ప్రభువుని అడుగు, ప్రభువుని ఆధారముగా చేసుకో, ప్రభువుని ఆశ్రయముగా చేసుకో. ఆయన నీకు పూర్ణ శాంతినిస్తాడు, నీ ప్రాణమునకు నెమ్మదినిస్తాడు, నీకు నీ ఇంటి వారికి అవసరమైన ఆయన కృపను విస్తరింప చేస్తాడు. ఆ విధంగా ప్రభువును ఆశ్రయించడం ద్వారా, లేక ప్రభు మీద ఆనుకునుడు ద్వారా ఆయన ఇచ్చేటువంటి పూర్ణ శాంతికి మనందరము పాత్రలు మగినట్లు ఆ కృపగల దేవుడు మనకు సహాయం చేసి మహిమ పొందునుగాక. ఆమెన్.